తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాలలో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఈ ఏడాది నుండి ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. తరగతి గదులు, క్రీడా మైదానం, ఇతర అన్ని రకాల వసతులు, బోధన సిబ్బంది, రవాణా సౌకర్యం కలిగి ఉన్న రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ తరహాలోనే ఈ 100 స్కూళ్లు ఉండాలని ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో విద్యాశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. నాణ్యమైన విద్యకు చిరునామాగా తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. ఇందుకు ఎంత వ్యయమైనా వెనుకాడేది లేదని చెప్పారు. ఈ సందర్భంగా అధికారులు, ఇంజనీర్లకు ముఖ్యమంత్రి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలో ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ పాఠశాలల తరహాలో నిర్మించాలని, వీటి నిర్మాణంలో ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని, ఏడాదిలో కోర్ పరిధిలో నిర్దేశించుకున్న 12 ఇంటిగ్రేటెడ్ నూతన పాఠశాలల నిర్మాణం పూర్తి చెయ్యాలని సూచించారు. హైదరాబాద్లోని భారతీయ విద్యాభవన్, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఉండే అన్ని వసతులు ఈ ఇంటిగ్రేటెడ్ పాఠశాలలో ఉండాలన్నారు. క్యూఆర్లో అప్గ్రేడ్ చేయనున్న 17 పాఠశాలలు, అదనపు గదులు, ఇతర వసతులు కల్పించనున్న 164 పాఠశాలల్లో పనులలో ఎటువంటి రాజీ పడకూడదని తెలిపారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో 99 రోజుల పాటు చేపట్టనున్న కార్యక్రమాల్లో వారం రోజులు విద్యా సంబంధిత అంశాలకు కేటాయించాలని ప్రజాప్రతినిధులు, అధికారులు పాఠశాలలు, కళాశాలను సందర్శించి అవసరమైన వసతుల కల్పన, ఇతర అంశాలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. కృత్రిమ మేధా ప్రపంచాన్ని శాసిస్తున్న నేపథ్యంలో పాఠశాల స్థాయి నుంచి దాని బోధనకు అవసరమైన చర్యలు తక్షణమే చేపట్టాలని, మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునేలా ఏఐపై ఉపాధ్యాయులు, లెక్చరర్లకు స్వల్పకాలిక శిక్షణా తరగతులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సాంకేతిక విద్యా విధానంలో అందుకు అనుగుణమైన మార్పులను తీసుకురావాలని 2026-27 విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అమలు చేయాలని సూచించారు. బ్రేక్ఫాస్ట్తో పాటు ప్రతి విద్యార్థికి పాలు అందజేయాలని, పాలను విజయ డైరీ నుంచి సేకరించాలన్నారు. విద్యార్థులకు ఎన్ని క్యాలరీలు అందజేస్తున్నామన్నది తెలుసుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని చెప్పారు. పాఠశాల విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్, పుస్తకాలతో పాటు ఈ ఏడాది నుంచి కిట్ అందజేయాలని, ఈ కిట్లో స్కూల్ బ్యాగ్, పెన్నులు, పెన్సిళ్లు, షార్ప్నర్లు, రంగు పెన్సిళ్లు, జామెట్రీ బాక్సులు, డిక్షనరీ, బూట్లు, సాక్సులు ఉండాలని, ఇందుకు సంబంధించిన మొత్తాన్ని బడ్జెట్లో పొందుపరచాలన్నారు. పాలిటెక్నిక్ కళాశాలలు, ఏటీసీల్లో ఏఐ అథారిటీ కోర్సులు వెంటనే ప్రారంభించాలని, కాలం చెల్లిన కోర్సులను తొలగించాలన్నారు. పాలిటెక్నిక్, ఏటీసీల్లో కోర్సులు పూర్తి చేసిన వారు వెంటనే వివిధ పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు లభించేలా చూడాలన్నారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు నిధులు కేటాయిస్తాం. ఇప్పటికే ఉపాధ్యాయ యూనివర్సిటీకి 100 కోట్లు కేటాయించిన నేపథ్యంలో మిగతా యూనివర్సిటీలకు ఎంత నిధులు అవసరమనే దానిపై నివేదిక సమర్పించాలన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు సంబంధించి తెలంగాణ ప్రైవేట్ పాఠశాలల ఫీజు రెగ్యులేటరీ మానిటరింగ్ కమిషన్ తమ నివేదికల్లోని అంశాలను ముఖ్యమంత్రి గారి ముందుంచారు. వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న విధానాలు, తెలంగాణలో తీసుకోవలసిన అంశాలను వివరించారు. వివరాలు తెలుసుకున్న అనంతరం జిల్లా స్థాయిలో కలెక్టర్, డీఈఓ నేతృత్వంలో పాఠశాలను పరిశీలించి ఫీజుల నియంత్రణపై నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో రిటైర్డ్ జడ్జ్, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ స్థాయిలోని కమిటీ తుది కమిటీగా ఉండి నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. అలాగే ఫీజు నియంత్రణకు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులు, మేధావులు, సామాజికవేత్తలు అభిప్రాయ సేకరణకు ముసాయిదాను పబ్లిక్ డొమైన్లో ఉంచాలని సూచించారు. ఈ సమావేశంలో విద్యా కమిషన్ సభ్యులు, విద్యాశాఖ ఉన్నత అధికారులు పాల్గొన్నారు.